अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, कुकटपल्ली पुलिस ने एक चैन स्नैचिंग करने वाले संतोष नामी को गिरफ़्तार कर लिया। एक खातून के गले से चैन छीनकर फ़रार हो गया था। पुलिस ने कार्रवाई करते हुए इसको गिरफ़्तार कर लिया। तफ़सीलात के मुताबिक साउथ इंडियन शॉपिंग मॉल के पास एक खातून जा रही थी और उसके गले से चैन छीनकर फ़रार हो गया था। और जब कंप्लेंट की गई और पुलिस ने सीसी कैमरे के ज़रिए ये संतोष को गिरफ़्तार कर लिया। कल डीसीपी ने मीडिया से बात करते हुए सारी तफसीलात बताई और संतोश को अदालती तहवील में दे दिया और उसके कब्ज़े से चैन भी बरामद कर ली। मोहम्मद जावेद की ये रिपोर्ट देखिए। సార్ ఒక్కసారి ఒక్క నిమిషం ఒక్కసారి నిన్న సాయంత్రం సార్ 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 ఒక్క నిమిషం సార్ ఓకే నిన్న సాయంత్రం 6:20కి మన షాప్ కుకట్పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఆల్విన్ కాలేజ్ రోడ్లో డాక్టర్ నందిపల్లి కిరణ్ అని వాళ్ళ వైఫ్ యాక్చువల్గా షాపింగ్కి వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసిన క్రమంలో అతను ఆల్విన్ కాలేజ్ లేన్లో వాకింగ్ అని పోయి ఆయన తిరిగి నడుచుకుంటూ వస్తున్న టైంలో ఒక స్కూటీ మీద ఒక వ్యక్తి వచ్చి అతనికి డాష్ ఇచ్చినప్పుడు అతను డాక్టర్ వంగి చూడగానే అతని మెడలో ఒక చైన్ స్నాచింగ్ చేసుకొని ఒక వ్యక్తి సింగిల్ అఫెండర్ పారిపోయింది అని చెప్పి మనకు డయల్ 100 కాల్ చేస్తే ఇమ్మీడియట్గా మా కుకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు మన టీంతో అక్కడికి వెళ్ళేసి ఆ సినిమా మొత్తం సబ్జెక్ట్ చేసి టోటల్గా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. దాని ద్వారా మనకు ఒక వెహికల్ నెంబరు, తర్వాత అతని ఫోటో, ఐడెంటిటీ ఇవన్నీ వచ్చినాయి. దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సిసిఎస్ పోలీసుల సహకారంతో అతన్ని ఈరోజు 24 అవర్స్ కాకముందుకే ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు మునుపర్తి సతీష్ అని. ఇతను మన జనతానగర్లో లాస్ట్ 15 years ఉంటాడు. నేను యాక్చువల్గా వైజాగ్, ఇతను కార్పొరేటరు. ఇతను ఫస్ట్ టైం ఈ అఫెన్స్ చేసి ఇంతకుముందు ఎలా చేయలేదు. ఎంటైర్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసును 24 అవర్స్లో డిటెక్ట్ చేసినందుకు సిపి గారు ప్రత్యేకించి వీళ్ళ కుకట్పల్లి పోలీసులను అభినందిస్తున్నారు. అంటే అక్యూజులు ఏం చేస్తుంటాడు, ఎందుకు ఈ నేరం పాల్పడ్డాడు? ఇది కార్పెంటర్ పనిచేస్తుంటాడు. మరి అతనికి సడన్గా వచ్చిన ఐడియా మరి కొత్త ఏం పోయింది, యాక్సిడెంట్ చేయడం వల్ల అతను వంగి అటు చూసుకోవడం, డైవర్షన్ చేసిన అటెన్షన్, ఆ తర్వాత గోల్డ్ చేయడానికి పార్టీ.